సమాధానం చెప్పినాం, వివరణ కూడా ఇచ్చినాం ప్రజలకు. ఇప్పుడు నా సూచన ఒక్కటే మిత్రులకు, మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మా మీద ఆరోపణలు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు. మీరు తప్పు చేసినరా చేయలేదా అనేది ప్రజలు గుర్తించిండ్రు, ప్రజలు శిక్షించిండ్రు. దాంతోనైనా మీలో మార్పు వస్తుందని, పరివర్తన వస్తుందని మేము ఆశించినాం. ఆ దిశగా మీ మాటలు కనిపించడం లేదు. ఏదేమైనా నేను మిత్రులకు సూచన చేస్తున్నా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదాల మీద కూడా శాసనసభలో చర్చ చేద్దాము. ముఖాముఖి కూర్చొని మీ అనుభవం 5 సంవత్సరాలు హరీష్ రావు గారు, 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేశారు. 10 సంవత్సరాలు వాళ్ళిద్దరే ఈ శాఖను నిర్వహించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 సంవత్సరాలే అయింది నిర్వహించి. 10 సంవత్సరాల మీ అనుభవంతో మీరు సాధించిన విజయాలేంది, మీరు మాకు అప్పజెప్పిన వారసత్వం ఏంది, మాకు అప్పజెప్పిన వారసత్వంలో మేము పాల్పడిన తప్పిదాలేంటివి, మీరు విషయాన్ని విఫలీకరించి సభలో చెప్పండి. ఒకవేళ మేము ఏదైనా సవరించుకునేది ఉంటే సవరించుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము మేధావులం కాదు, 80,000 పుస్తకాలు చదవలేదు, లేకపోతే మేము ప్రపంచ జ్ఞానులమని కూడా మేము చెప్పడం లేదు. మేము మనుషులము, మేము చదివి తెలుసుకుంటాం, మేము అడిగి తెలుసుకుంటాం, మేము సూచన చేస్తే తీసుకుంటాం. మేము పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నాం, మేము జ్ఞానవంతులమని నేను కానీ మా మంత్రి గారు కానీ చెప్పడం లేదు. మీ అనుభవం 10 సంవత్సరాలు, మా అనుభవం 2 సంవత్సరాలు. మీరు 10 సంవత్సరాల అనుభవంతో మాకు సూచన చేయండి. 2 సంవత్సరాల అనుభవంతో మేము ఆ సూచనలు తీసుకొని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము. మూడోది, పక్క రాష్ట్రానికి నీళ్లు తరలించుకెళ్ళడానికి ఈ ప్రభుత్వమే సహకరిస్తుందన్నట్టుగా ఆరోపణలు చేస్తారు. నేను మీడియా మిత్రులను ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నా, ఎవరైనా ప్రజా జీవితంలో ఉండి తెలంగాణ ప్రజల ఓట్లతోని ఎన్నికైనా ఎవరైనా అయి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వ్యక్తి కూడా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా సహకరిస్తారా? ఈ ఆరోపణ అతికెట్టన్న ఉండాలి కదా. ఇతరులు తరలించుకోవడానికి మీరు సహకరిస్తున్నారు, మీరే వాళ్లకు నీళ్ళన్నీ వదులుతుండ్రు అని ఇట్లాంటి చౌకబారు ఆరోపణలతోని ఏమీ ప్రయోజనం లేదు. నేను సూచన చేస్తున్నా చంద్రశేఖరరావు గారికి, హరీష్ రావు గారికి, దయచేసి చౌకబారు విమర్శల వల్ల తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీయకండి. ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. ప్రతిపక్షం సూచన చేస్తే ఆ సూచనలని నిజంగా అందులో ఏమైనా విషయం ఉంటే వాటిని స్వీకరిస్తాము. మేము చేస్తున్న పనులలో ఇంకా కొంచెం మెరుగ్గా చేయడానికి మీరు ఏం సలహా చెప్తారో చెప్పండి. ఇప్పుడు జనగాం శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు వచ్చారు, ఈ వేదికలో పాల్గొన్నారు. వాళ్ళు కొన్ని విషయాలు లేవనెత్తారు, కొన్ని అంశాలు సూచన చేశారు. వాటిని అన్నిటిని కూడా నేను నోట్ చేసుకున్నా. నేను అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చిన. మనం ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు చేసుకుందాం. ఎన్నికలలో సరే తూకిత్తా మైకిత్తా అనేది మీరంటారు, మేమంటాం, అన్న తర్వాత ప్రజలు తీర్పిస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పిచ్చిండ్రు, అంతకంటే ముందు శాసనసభ ఎన్నికల్లో తీర్పిచ్చారు, సర్పంచ్ ఎన్నికల్లో తీర్పిచ్చారు. కాదు కూడదు రెఫరెండం అని జూబ్లీహిల్స్ ఎన్నికలంటే శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ రెఫరెండంను స్వీకరించారు. నిన్నగాక మన జరిగిన మున్సిపల్ ఎన్నికలను కూడా మీరు చూసిండ్రు. దీన్ని బట్టి అయినా మీ ఆలోచనలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నా. ప్రతిసారి ప్రజలదే తప్పు, మాకు ఓటు వేయకపోవడం అనే ఒక భావనలో, భ్రమలో ఉండడం అది మీకే నష్టం కలిగిస్తుంది. ప్రజలు పదే పదే ఇస్తున్న తీర్పును అర్థం చేసుకొని ప్రజలకు మనకు ఎక్కడ సంబంధాలు తెగిపోయినాయి, ప్రజలకు మనకు ఎక్కడ అవగాహనలో అంతరాయం ఏర్పడ్డదో అంచనా చేసుకుంటే ఒక మంచి ప్రతిపక్షంగా మీరు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గోదావరి జలాలకు సంబంధించి సంపూర్ణమైన చర్చ రేపు బడ్జెట్ సమావేశాలలో ఒక రోజంతా చర్చ చేసుకుందాం. గోదావరి నదీ జలాల వినియోగం, గోదావరి నదీ జలాల వివాదాలని సభలోనే మనం చర్చ చేసుకుందాం అని చెప్పి ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా. ఇక మూడవది, నేను సంపూర్ణంగా విశ్వసించేది ఏ సమస్యకైనా, ఎంత జటిలమైన సమస్యకైనా చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి. చర్చలు జరగకుండా ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదు. అప్పుడప్పుడు జర్నలిస్టులకు, ప్రజాప్రతినిధులకు వివాదం ఏర్పడుతుంది. మీ నుంచి ఒక కమిటీ, మా నుంచి ఒక మంత్రిని ఎవరినో పెట్టి చర్చలు చేస్తాం. మన మీ కార్డుది ఏదో ఇష్యూ వచ్చింది, మీరు ఏదో లేవనెత్తిండ్రు. మీ అంశాలను ఇమ్మీడియట్గా కన్సర్న్ మినిస్టర్ గారికి చెప్పి అన్ని సంఘాలను పిలిపించి కూర్చోబెట్టండి, మాట్లాడండి. ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించుకుందాం అంటే శ్రీనివాసరెడ్డి గారు ఒక సగం రోజు మొత్తం మీ సంఘాలందరినీ, మేము ఇష్టపడే సంఘాలు ఉండొచ్చు, మేమంటే ఇష్టం లేని సంఘాలు కూడా ఉండొచ్చు,
కానీ సంఘ ప్రతినిధులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించినాం. ఇప్పుడు కూడా పక్క రాష్ట్రంతో కానీ అధికారులతో కానీ ప్రజాప్రతినిధులతో కానీ రెండు రాష్ట్రాలు చర్చించుకోవడం కానీ రెండు రాష్ట్రాలు చర్చించుకున్న పరిష్కరించడానికి కాలేని ఏమనుంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చర్చల్లో భాగస్వాములను చేసి వాళ్ళ సమక్షంలో కూడా చర్చలు చేసి అక్కడ కూడా పరిష్కారం కాకపోతే అపిలేట్ అథారిటీస్ ఉన్నాయి, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ ట్రిబ్యునల్స్. అక్కడ కూడా కాకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి.